నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. మీరు ఎంతో కాలంగా రకరకాల నొప్పులతో బాధపడుతున్నారా? పీఆర్పీ ట్రీట్మెంట్ అంటే ఏంటి? పీఆర్పీ ట్రీట్మెంట్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్లాంటర్ ఫేసైటిస్ అంటే ఏంటి? టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్ ఎల్బో అంటే ఏంటి? హాల్సియన్లో ఎటువంటి అత్యాధునిక ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఇలా మనకున్న ఎన్నో రకాల సందేహాలను గురించి తెలియచేయడానికి హాల్సియన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ డి పల్లవి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్ చెప్పండి, అంటే మీ దగ్గరికి ఎంతో మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ముఖ్యంగా యంగేజ్ పేషెంట్స్ అంటే వాళ్ళు రకరకాల నొప్పులతో వస్తూ ఉంటారు. వాళ్ళకి యాక్సిడెంట్స్ కావచ్చు, లేదంటే స్పోర్ట్స్లో జరిగిన ఇంజురీస్ కావచ్చు, ఇంకా అంటే కింద పడిపోవటం వల్ల వచ్చిన నొప్పులు కావచ్చు. అంటే ఈ నొప్పుల ద్వారా లిగ్మెంట్ అండ్ మెనిస్కస్, మజిల్స్, టెండర్లో కూడా చిన్న చిన్న చిరుగులు వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఇమీడియట్గా మెడికల్ షాప్స్కి వెళ్ళిపోయి పెయిన్ కిల్లర్స్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. అంటే అవి అప్పటి వరకు రిలీఫ్ ఇచ్చినా పర్మనెంట్ సొల్యూషన్ అనేవి ఇవ్వవు అవి. అట్లా అని ఆపరేషన్ చేసేంత పెద్ద సమస్య కూడా కాదు అది. అంటే ఇలాంటి ఇంజురీస్కి మీరు ఇంకా ఏమైనా పరిష్కార మార్గాలు చెప్తారా? చెప్తానండి. అంటే అసలు ఇప్పటి వరకు కూడా ఎవరు మాట్లాడుకున్నా ఈ పెద్దవాళ్ళలో అరుగుదల, ఆస్టియోఆర్థరైటిస్, దానికి తగ్గ ట్రీట్మెంట్ గురించే ఆలోచించామండి. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి యంగ్ ఏజ్లో కూడా 30స్లో, 40స్లో, ఇంకా 20స్లో కూడా ఈ రకరకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారనమాట. వాళ్ళకి అసలు ఆపరేషన్ లేకుండా ఏమన్నా ట్రీట్మెంట్ చేయొచ్చా, వాళ్ళ నొప్పులకి గల కారణాలు ఏంటనేది మనము తెలుసుకుందామండి. ఇప్పుడు ఈ మోకాలలో అరుగుదల వల్ల ఇప్పటి వరకు మనము నొప్పులు రావడం అనేది చూసాం. అరుగుదలే కాకుండా మోకాలలో ఇంకా డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయండి. వాటిని ఏమంటామంటే మెనిస్కై అని అంటాం. మెనిస్కై అనేది పై ఎముకకి కింద ఎముకకి మధ్యలో షాక్ అబ్జార్బింగ్ స్ట్రక్చర్ లాంటిదన్నమాట. ఇంకా లిగమెంట్స్ అని ఉంటాయండి. క్రూషియేట్ లిగమెంట్స్ అని అంటాం. ఏసిఎల్, పీసీఎల్ లిగమెంట్స్ అని మనం చాలాసార్లు వినే ఉండుంటాం. ఏసిఎల్ లిగమెంట్ టేర్ అయింది అంటే చిరుగు ఏర్పడింది అని. అవే కాకుండా ఎంసీఎల్, ఎల్సీఎల్ అని లిగమెంట్స్ కూడా ఉంటాయండి. ఈ లిగమెంట్స్లో గాన చిరుగులు ఏర్పడితే ఆ చిరుగులు అసలు ఎలా ఏర్పడతాయి? స్పోర్ట్స్ అండి, అంటే బాస్కెట్బాల్ కానీ టెన్నిస్ అలాంటి స్పోర్ట్స్లో ఏమవుతుందంటే సడన్ ట్విస్టింగ్ మూమెంట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. అంటే కింద కాలు పైన ఎముక, కింద ఎముకకి సడన్గా ట్విస్టింగ్ మూమెంట్స్ జరుగుతాయి. ఇలా జరగడం వల్ల లిగమెంట్స్ అనేవి టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఎప్పుడన్నా దెబ్బలు తగిలినప్పుడు కూడా, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ డైరెక్ట్గా మోకాళ్ళ మీద దెబ్బ తగిలినప్పుడు పడిపోవడం, మనము మెట్లెక్కుతూ దిగుతూ పడిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఈ లిగమెంట్స్లో టేర్ అనేది ఏర్పడుతూ ఉంటుందండి. అదేవిధంగా మెనిస్కైలో కూడా టేర్ అనేది ఏర్పడవచ్చు. టేర్ అంటే ఏం లేదండి, చిరుగు అన్నమాట. మనకి కండరాల్లో ఎలాగైతే చిరుగు ఏర్పడుతుందో అలాగే ఈ లిగమెంట్స్లోను మెనిస్కైలోను చిరుగు ఏర్పడుతూ ఉంటుంది. ఈ చిరుగు ఏర్పడడం వల్ల పేషెంట్కి సడన్గా నొప్పి అనేది మొదలవుతుందండి. ఇలా దెబ్బ తగిలిన వెంటనే విపరీతమైన నొప్పి అనేది మొదలవుతూ ఉంటుంది. నొప్పితో పాటు వాపు కూడా వస్తుందన్నమాట. ఆ వాపు ఎలా ఉంటుందంటే మోకాలు స్టిఫ్గా అయిపోయేలాగా చేస్తుందండి. అంటే మోకాలలో మూమెంట్స్ అనేవి ఫ్రీగా అవ్వదన్నమాట. స్టిఫ్నెస్ అని అంటూ ఉంటాం దాన్ని. సో ఈ స్టిఫ్నెస్ ఎందుకు వస్తుందంటే ఈ చిరుగు నుంచి ఫ్లూయిడ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఫ్లూయిడ్ అంటే నీరు. ఈ నీరు మోకాలలో చేరిపోవడం వల్ల మోకాలలో నొప్పి ఇంకా వాపు, కొంచెం ఎర్రగా అవడము అనేవి జరుగుతూ ఉంటాయి. సో దీనికి ట్రీట్మెంట్ ఏదన్నా ఉంటుందా అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, వెంటనే నొప్పి నుంచి తగ్గిపోవాలన్నమాట. వెంటనే నొప్పి తగ్గిపోవాలి. యంగ్ పేషెంట్స్కి ఏంటి, రెస్ట్ తీసుకొని ఉండే ఇది ఉండదు కదండి, ఎప్పుడు మొబైల్గా ఉంటూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్గా మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక పెయిన్ కిల్లర్ తీసుకుని ఉంటారు. ఈ పెయిన్ కిల్లర్ వల్ల ఏమవుతుంది, ఒక కొన్ని గంటలు నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు, మళ్ళీ తర్వాత మామూలుగానే ఉంటుందన్నమాట, నొప్పి మళ్ళీ వస్తుంది. సో దీనికి ఏదన్నా ట్రీట్మెంట్ చేయవచ్చా అంటే దీనికి పీఆర్పీ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చండి. ఎంతవరకు చేయొచ్చు ఈ పీఆర్పీ ట్రీట్మెంట్ అంటే కంప్లీట్ టేర్ కానంత వరకు, ఏవైనా పార్షియల్ టేర్స్, పార్షియల్ మెనిస్కై టేర్ కానీ లేకపోతే అంటే స్టేబుల్ మెనిస్కై టేర్స్ అని అంటాం అన్నమాట, అవి కానీ లేకపోతే ఈ లిగమెంట్స్లో ఏసీఎల్, పీసీఎల్లో కూడా పార్షియల్ లిగమెంట్ టేర్స్ అయితే వీటికి పీఆర్పీ ట్రీట్మెంట్ వల్ల మనం హాల్సియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో చాలా మంచి రిజల్ట్స్ని చూసామండి. అప్పటి వరకు నడవడానికి కూడా పేషెంట్కి చాలా ఇబ్బంది పడే వాళ్ళని చూసామన్నమాట. వాళ్ళు ఈ పీఆర్పీ ట్రీట్మెంట్ తర్వాత
చాలా ఫ్రీగా మూమెంట్స్ అనేవి ఫ్రీగా వచ్చి నడవడానికి కూడా చాలా హ్యాపీగా వాళ్ళు ఉన్నారండి. మ్యామ్ పిఆర్పి ట్రీట్మెంట్ అంటున్నారు. పిఆర్పి ట్రీట్మెంట్ కన్నా ముందు అసలు మోకాలు నొప్పులు అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి? ఒకసారి దాని గురించి, దానికి సంబంధించిన రీజన్స్ కూడా ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మోకాల నొప్పులు వయసును బట్టే అండి. ఇప్పుడు ఎల్డర్లీ పేషెంట్స్ అంటే 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో అండి మోస్ట్ కామన్ రీజన్ ఏంటి అంటే డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే అరుగుదల అన్నమాట. అంటే మోకాలలో గుజ్జు అని పిలువబడే ఒక పదార్థం ఉంటుందండి. వయసు పైబడుతున్న కొద్దీ దానిలో వేర్ అండ్ టేర్ వల్ల చిన్న చిన్న చిరుగులు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఆ డీజనరేషన్ వల్ల పై ఎముక కింద ఎముక దగ్గరికి రావడం వల్ల మనకి నొప్పి అనేది మొదలవుతూ ఉంటుంది. అది ఎల్డర్లీ పేషెంట్స్లో. యంగ్ పేషెంట్స్లో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నట్లుగా ఈ మెనిస్కై టేర్స్ కానీ, లిగమెంట్ టేర్స్ కానీ, లేకపోతే మోకాల వెనకాల ఒక చిన్న సిస్టిక్ స్ట్రక్చర్ ఉంటుందండి. దాన్ని బేకర్ సిస్ట్ అని అంటూ ఉంటాం అన్నమాట. ఈ సిస్ట్లో అప్పుడప్పుడు నీరు అక్యుములేట్ అయిపోయి అది బాగా ఉబ్బడము, మోకాల వెనకాల నొప్పి రావడము, మోకాలని కంప్లీట్గా మడవలేకపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చాలా సింపుల్ అండ్ సేఫ్ ట్రీట్మెంట్ ద్వారా అంటే పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా వీటికి చాలా వరకు దీర్ఘకాలిక పరిష్కారం అనేది మనం హాల్సియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఇస్తామండి. మ్యామ్ మోకాలలో మెనిస్కల్ టైర్స్కి అలాగే లిగమెంట్ టైర్స్కి ట్రీట్మెంట్ అనేది చేయొచ్చా? దానికే మనము పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చేస్తామండి. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అండి. అంటే పేషెంట్ యొక్క సొంత రక్తంతో మనం ట్రీట్మెంట్ చేస్తాము. ఇది చాలా మందికి అసలు ఇలాంటి ఒక ట్రీట్మెంట్ ఉంది అనే అవగాహన కూడా లేదండి. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఈ మందులు నొప్పి తగ్గించే మందులే వాడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ సొంత బ్లడ్లో ఈ హీలింగ్ కెపాసిటీని వాడుకుని ట్రీట్మెంట్ చేస్తామన్న సంగతి అవగాహన అనేది లేదనమాట. సో ఈ ప్లేట్లెట్స్ అనేవి అవి పేషెంట్ యొక్క బ్లడ్లో నుంచి వేరు చేస్తామండి. ఈ ప్లేట్లెట్స్నే ఎందుకు తీసుకుంటాము అంటే ప్లేట్లెట్స్లో ఆల్ఫా గ్రాన్యూల్స్ అని పిలువబడే పదార్థాలు ఉంటాయండి. దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయి, మనకి ఎక్కడైనా సరే డ్యామేజ్ జరిగిందనుకోండి, అది చిరుగన్నా కానివ్వండి లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజ్ ఉంటే అక్కడ ప్లేట్లెట్స్ వెళ్ళి అక్కడ హీలింగ్ ప్రాసెస్ని కిక్ స్టార్ట్ చేస్తాయి అన్నమాట. మనకి మోకాలలో ఎందుకని న్యాచురల్గా హీలింగ్ అవ్వట్లేదు అంటే మనము రెస్ట్ ఇవ్వలేము మోకాలకి. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి మనం నడుస్తూనే ఉండాలన్నమాట. రెస్ట్ తీసుకునే అంత పెద్ద సమస్య అయితే తప్ప చాలామంది రెస్ట్ తీసుకోరు. సో అది ఇంకా బ్లడ్ సప్లై చాలా తక్కువగా ఉంటుందండి మోకాలకి. అందుకే ఒక నెల 2 నెలల్లో హీలింగ్ అయిపోవాల్సింది మోకాలకి సమస్య వచ్చేసరికి 6 నెలల నుండి సంవత్సరం పైన టైం పడుతూ ఉంటుందన్నమాట. సో అందుకని ఈ పిఆర్పి ట్రీట్మెంట్ని మనం బయట నుంచి ఈ పేషెంట్ సొంత రక్తం నుంచి వేరు చేసి మనం ఇంజెక్షన్ ద్వారా బయట నుంచి ఇస్తామండి ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అక్కడ. అలా చేయడం వల్ల ఈ రికవరీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానిని స్పీడప్ చేస్తామన్నమాట. మ్యామ్ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, అది కూడా ఒకసారి డీటెయిల్డ్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా అండి. ఇప్పుడు మన బ్లడ్లో డిఫరెంట్ కాంపనెంట్స్ ఉంటాయండి. అంటే మన బ్లడ్లో ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అనే డిఫరెంట్ కాంపనెంట్స్ ఉంటాయి అన్నమాట. సో మనము పేషెంట్ యొక్క సొంత రక్తం తీసుకొని ఒక 10-15 ml బ్లడ్ తీసుకొని ఒక మెషిన్లో ప్రాసెస్ చేస్తామండి. సెంట్రిఫ్యూజ్ మెషిన్ అని అంటాం అన్నమాట. ఆ మెషిన్లో ప్రాసెస్ చేసినప్పుడు ఈ ప్లేట్లెట్స్ అనేవి వేరవుతాయండి. ఈ వేరైనటువంటి ప్లేట్లెట్స్ని పేషెంట్కి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా ఐడెంటిఫై చేసి ఆ సపరేట్ చేసినటువంటి ప్లేట్లెట్స్ని ఇంజెక్షన్ ద్వారా కరెక్ట్గా ప్రాబ్లం ఉన్న చోట డిపాజిట్ చేస్తామండి. మేము ఒక కాలర్ ఉన్నారు, వేణు గారు. హలో 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 వేణు గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి, వినిపిస్తుంది వేణు గారు. చెప్పండి వేణు గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పాలి కదా. హలో వేణు గారు, చెప్పండి అమ్మా. వినిపిస్తుంది, చెప్పండి. అంటే మాది ఇప్పుడు మోకాలు నొప్పి అండి, ఒక పక్క నొప్పి వస్తుంది, ఒక కాలు. ఓకే, ఎన్ని రోజులుగా నొప్పి వస్తుందండి? ఒక కాలు, రైట్ కాలు. ఓకే, ఎన్ని రోజులుగా నొప్పి వస్తుందండి? ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి నొప్పి వస్తుంది. ఓకే,
ఈ సాక్స్ లో వేసుకుంటాం కానీ తక్కువ అట్లా మీరు చూస్తున్న రోజు ఈ ఎట్లా చూస్తున్నా కానీ నేను మరి ఆర్థోపెడిక్ డాక్టర్ చూపించిన మొన్న చూపిస్తే టాబ్లెట్ ఇచ్చారు. ఆ టాబ్లెట్ ఇచ్చినప్పుడే తగ్గుతుంది, తర్వాత మళ్ళీ మామూలు అవుతుంది. సాక్స్ లో ఇచ్చారు, నడక కూడా చేస్తాను, నడక వాకింగ్ కూడా పోతాను, 4 కిలోమీటర్లు పోతా కానీ కొంచెం నాకే కూర్చున్నప్పుడు లేచినప్పుడు నొప్పి వస్తుంటది. నడుస్తుంటే ఏం కాదు మళ్ళా. ఓకే ఓకే, మీ వయసు ఎంతండి? మీరు ఒకటే నాకు మొన్న జస్ట్ 61 కానీ మొన్న నుంచే కొంచెం నొప్పులు బాగా, ఈ చలికాలం ఒకటి పెయిన్ వస్తుంది బాగా. ఓకే ఓకే ఇవన్నీ ఓకే. సో ఈయన వయసు రీత్యా అంటే 61 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి ప్రాబబ్లీ ఇదేంటంటే మోకాల అరుగుదల సమస్య ఉంటుందండి. ఇప్పుడు ఈ మోకాల అరుగుదల సమస్యలో కూడా నొప్పి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తామండి. మనము హాల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వచ్చినప్పుడు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేస్తాము. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో ఏంటంటే పేషెంట్కి అరుగుదల ఎంతవరకు ఉంది అనేది డయాగ్నోస్ చేస్తామండి. అసలు గుజ్జు ఉందా, ఎంతవరకు ఉందనేది మెజర్మెంట్ తీసుకుంటాము. మెజర్మెంట్ తీసుకుని పేషెంట్ నొప్పి తీవ్రతను బట్టి చాలా సివియర్గా పెయిన్ ఉంటే వాళ్ళకి కూల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఒక ప్రొసీజర్ చేస్తామండి. ఈ ప్రొసీజర్లో ఏంటంటే మోకాళ్ళకి ఏవైతే సప్లై చేసే సెన్సరీ నర్వ్స్ ఉంటాయి, సెన్సరీ నర్వ్స్ అంటే నొప్పి కలిగించే నరాలు అన్నమాట. ఆ నొప్పి కలిగించే నరాలని ఐడెంటిఫై చేసి వాటి దగ్గర నీడిల్స్ ప్లేస్ చేసి ఈ నీడిల్స్ని కూల్డ్ ఆర్ఎఫ్ మెషిన్కి కనెక్ట్ చేస్తామన్నమాట. ఈ కూల్డ్ ఆర్ఎఫ్ మెషిన్ ఏం చేస్తుందంటే ఈ నరాలకి ఒక ట్రీట్మెంట్ లాంటిది చేస్తుందండి. అంటే 100 కిలోమీటర్ స్పీడ్ వేగంతో ఏవైతే ఈ మోకాలు నొప్పులు క్యారీ చేసుకెళ్లే నరాలు ఉంటాయో వాటికి ఒక బ్రేక్ వేసినట్టు అవుతుంది అనమాట. ఈ కూల్ రేడియో ఫ్రీక్వెన్సీ మెషిన్ కూడా చాలా అత్యాధునిక మెషిన్ అండి. ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఏపీ తెలంగాణలో 2nd జనరేషన్ కూల్డ్ ఆర్ఎఫ్ మెషిన్ హాల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఈ మెషిన్ ద్వారా ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి చాలా ఈజీగా అవుతుంది. గంటలో ప్రొసీజర్ అయిపోతుంది. గంట సేపు అబ్జర్వేషన్ తర్వాత డిశ్చార్జ్ చేసేస్తామండి. ఈ ప్రొసీజర్ అప్పుడు కూడా పేషెంట్కి కన్వెన్షనల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ నొప్పి అనేది ఉంటుందండి. అండ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయండి. మ్యామ్, పిఆర్పి ట్రీట్మెంట్ అనేది అంటే ఎటువంటి కండిషన్లో ఉన్న పేషెంట్కి సజెస్ట్ చేస్తారు అండ్ అలాగే టైం కూడా ఎంత టైం పడుతుంది? పిఆర్పి అనేది ఎనీ క్రానిక్ పెయిన్స్ అండి, అంటే దీర్ఘకాలిక నొప్పులు. ఎందుకు వస్తాయి ఆ దీర్ఘకాలిక నొప్పులు? ఏమన్నా ఇలాంటి మస్కులోస్కెలిటల్ టేర్స్ అన్నమాట. అంటే సపోజ్ మోకాళ్ళలో టేర్స్ కానీ, షోల్డర్ ఉంటుందండి, షోల్డర్లో కూడా ఏంటంటే కవచం లాంటి పిలువబడే కండరాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఈ కండరాలలో చిరుగులు ఏర్పడుతూ ఉంటాయి. ఎలా వస్తాయి ఈ చిరుగులు అంటే మనం బాగా బరువులు సడన్గా మోసినప్పుడు కానీ, లేకపోతే ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ చేసినప్పుడు కూడా ఈ షోల్డర్లో చిరుగులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చేయవచ్చండి. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేయడానికి పేషెంట్ బ్లడ్ మనం తీసుకున్నప్పుడు అది మెషిన్లో ప్రాసెస్ చేయడానికి ఒక 1/2 అవర్ టైం పడుతుందండి. 1/2 అవర్ తర్వాత ఇంజెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ఇంజెక్షన్ ప్రాసెస్ అనేది ఒక 10-15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత పేషెంట్ నార్మల్గా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. సో ఓవరాల్గా ఒక 1 to 2 అవర్స్ లోపల ప్రొసీజర్ అనేది అయిపోయి మీరు వాకింగ్ చేసుకుంటూ నార్మల్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మ్యామ్, పిఆర్పి ట్రీట్మెంట్ అంటే 100% సక్సెస్ రేట్ రావాలి అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో పిఆర్పి అంటే మన దగ్గరికి యాక్చువల్లీ చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారండి. ఏంటి, నేను పిఆర్పి ట్రీట్మెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో చేసుకున్నానండి కానీ నాకు అంత ఎఫెక్టివ్గా పని చేయలేదు అని. ఈ పిఆర్పి సక్సెస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ సెలెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఎలాంటి పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా పార్షియల్ టేర్స్లోను ఇంకా మోకాల అరుగుదల అనుకోండి, వాళ్ళలో ఎర్లీ స్టేజెస్లో అంటే grade 2, grade 3 అలాంటి పేషెంట్స్ గాన మన దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకొకటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్, పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పేషెంట్కి మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఎవాల్యుయేట్ చేసి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తామండి. అంటే బరువులు ఎత్తకపోవడము, కింద కూర్చోకపోవడం, మెట్లు ఎక్కడం దిగడం లాంటివి తగ్గించడము,
మోకాలు చుట్టూ ఉండే కండరాలు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ షోల్డర్లో కానీ నీలో కానీ ఈ రీహాబిలిటేషన్ అనేది చెప్తామండి. అండ్ అధిక బరువు ఉన్నట్లయితే వాళ్ళకి వెయిట్ రిడక్షన్ అనేది కూడా చెప్తామన్నమాట. ఈ జాగ్రత్తలు గాన తీసుకుంటే వాళ్ళకి డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారంటే ప్రొసీజర్ అయితే చేయించుకుంటారు కానీ ఈ ఫాలోఅప్లో ఉండరు అనమాట. ఈ జాగ్రత్తలు ఏవైతే మనం చెప్తామో అవన్నీ చేయకుండా ఉంటారు. అవన్నీ చేయనప్పుడు మళ్ళీ నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అవన్నీ ఎప్పుడైతే చేసి పేషెంట్స్ దానికి స్టిక్ ఆన్ అయి ఉంటారో వాళ్ళకి చాలా చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. మ్యామ్ మరో కాలర్ ఉన్నారు, శంకర్ గారు. హలో హలో, గుడ్ ఈవినింగ్ శంకర్ గారు. మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, గుడ్ ఈవినింగ్ పల్లవి మేడం సార్. గుడ్ ఈవినింగ్ అండి శంకర్ గారు, చెప్పండి. ఏం లేదు మేడము, నా కాల్లో రైట్ స్నీ దాంట్లో ఏమవుతుందంటే అది మొత్తం కార్ట్లేజ్ ప్రాబ్లం ఉంది. ఓకే. ఆ కార్ట్లేజ్ ప్రాబ్లం వల్ల నడవడానికి ఇబ్బందికరంగా ఉంది. ఓకే. ఇంకోటి ఏంటంటే నేను ఎనీ టైం కొద్దిగా స్టాండింగ్ పొజిషన్ లో ఉంటాను. నేను ఆర్టిస్ట్ కండక్టర్ అండి. ఓకే. ఓకే. అయితే విషయం ఏంటంటే ఎన్ని మెడిసిన్స్ చేసుకున్నా తగ్గట్లేదు. అయితే ఏం చేయాలా అనే ఆలోచనలో ఈ ప్రోగ్రామ్ వచ్చింది. నాకు ఇంతకు ముందు కూడా నేను కొంచెం యూట్యూబ్ లో చూస్తాను. ఓకే. ఓకే. సో మీకు ఒక కాలులోనే ఎక్కువ ఇబ్బంది ఉందా అండి? ఇది మన నిలబడడానికి ఇబ్బందికరంగా ఉంది, నడవడానికి ఇబ్బందికరంగానే ఉంది. మామూలుగా కూర్చుంటే పడుకుంటే ఏం ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంది బస్ లో ట్రావెలింగ్ కానీ ప్రతి. మీ వయసు ఎంత ఉంటుందండి? ఓకే. సో మేడం, ఇప్పుడు ఇది ఏదైతే టిఆర్పి ప్లేస్ ప్లాస్మా అని చెప్పేసి ఇది ఒక కొత్తగా ట్రీట్మెంట్ వచ్చింది కదా, మరి దాని వల్ల 100% అండి. శంకర్ గారు, మీ ఏజ్ ఎంత అండి? ఏంటండి మీ ఏజ్ ఎంత? 51 అండి. ఓకే. 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 దెబ్బలు ఏమన్నా తగిలినాయా అండి? లేదండి, అసలు ఎక్సెల్ ఏంటి అని అంటే నాకు కొంచెం యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా ఉన్నాయండి. ఓకే. ఓకే అండి. దాని వల్ల ఏమైనా కార్ట్లేజ్ ప్రాబ్లం వచ్చిందేమో అని నేను అనుకుంటున్నా డాక్టర్. ఓకే, ఫైన్. సో ఇదేంటంటేనండి 51 ఇయర్స్ అని అంటున్నారు. అండ్ ఆయన చెప్పేది ఏంటంటే నడుస్తున్నప్పుడు నొప్పిగా అనిపిస్తుంది అని అంటున్నారు. సో ఇవన్నీ ఏంటంటేనండి అరుగుదల సమస్యలు అనమాట. అరుగుదల అంటే ఏంటి? మనము నడిచేటప్పుడు వెయిట్ బేరింగ్ అప్పుడు, అంటే నడుస్తున్నప్పుడు కానీ పరిగెడుతున్నప్పుడు కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు కానీ మన మోకాల మీద మన బరువంతా పడడం వల్ల వాళ్ళకి నొప్పిగా ఉంటుందన్నమాట. అదే లయింగ్ డౌన్ పొజిషన్లో అంటే పడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ మోకాళ్ళ మీద వెయిట్ అనేది పడదు కాబట్టి వాళ్ళకి నొప్పి అనేది ఉండదు. సో ఇది మోస్ట్లీ అరుగుదల వల్ల వచ్చే సమస్యలాగే కనిపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్రే తీసుకుని మన దగ్గరకు వచ్చినట్లయితే మీరు ఏ గ్రేడ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్లో ఉన్నారో మనం డయాగ్నోస్ చేస్తామండి. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేస్తాము. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో ఏంటి గుజ్జు ఎంతవరకు ఉంది అనేది మనం మెజర్ చేయగలుగుతామండి. అంతేకాకుండా మీకు మోకాళ్ళలో ఏమన్నా నీరుందా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చండి. సో దాన్ని బట్టి మీకు పిఆర్పి ట్రీట్మెంట్ చేయాలా, లేకపోతే ఆర్ఎఫ్ అబ్లేషన్ అనే ప్రొసీజర్ చేయాలా, లేకపోతే లిగమెంట్ ప్రాబ్లం ఇంకేదన్నా ఉంటే ప్రోలోథెరపీ లాంటివి ఉంటే ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. ప్రతి పేషెంట్కి కూడా వాళ్ళ ప్రాబ్లంకి తగ్గట్టుగా వాళ్ళ ట్రీట్మెంట్ అనేది పర్సనలైజ్ చేస్తామండి. సో మన దగ్గరకు వస్తే స్కాన్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం చెప్పొచ్చండి. మ్యామ్ మరో కాలర్ ఉన్నారు, లక్ష్మి గారు. హలో హలో. నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. మేడం నా ఏజ్ 50 అండి. ఓకే అమ్మా. అంటే ఉదయం ఫ్రీగానే ఉంటాయండి కాళ్ళు అవి. మధ్యాహ్నం నుంచి వచ్చేసరికి కండరాల పెయిన్స్ ఇవి ఎక్కువగా ఉంటాయండి. ఓకే. అంటే కొంచెం మోకాళ్ళ దగ్గర కూడా నొప్పులు ఉన్నాయండి. మీకు మోకాళ్ళ నొప్పుల కన్నా కూడా కండరాల నొప్పులు ఎక్కువగా ఉన్నాయా అమ్మా? అవునండి. ఓకే. ఓకే. ఎప్పుడన్నా విటమిన్ డి లెవెల్స్ ఏమన్నా చెక్ చేయించుకున్నారా అమ్మా? లేదండి. ఓకే. ఓకే. సో ఈ మధ్య కాలంలో చాలా మనం కూడా చూస్తూ ఉన్నామండి. జాయింట్ పెయిన్సే కాకుండా ఈ మసిల్ పెయిన్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం అన్నమాట. అంటే ఒకటి ఏంటంటే వాళ్ళు చేసే వర్క్ చాలాసేపు నుంచుని, ఇప్పుడు హోమ్ మేకర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు గంటలు నుంచుని వంటలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆబ్వియస్లీ మసిల్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట.
అలా కాకుండా ఏమన్నా విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయండి, వైటమిన్ డి కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ. సో ఇట్లాంటి డెఫిషియన్సీస్ వల్ల కూడా ఈ కండరాలు పెయిన్స్ అనేవి రావడం జరుగుతుందండి. సో మనము హాల్సియోన్లో ఏం చేస్తామంటే అసలు పేషెంట్కి ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాము. తర్వాత ఇలాంటి విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి అనే అనుమానంగానే వచ్చినట్లయితే వాళ్ళకి ఆ సప్లిమెంట్స్ అనేవి కూడా మనము ప్రిస్క్రైబ్ చేస్తామండి. చాలామంది పేషెంట్స్కి ఈ వైటమిన్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల గ్రాడ్యువల్లీ వాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయండి. మ్యామ్, పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా? అలాగే ఎటువంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? పిఆర్పి ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ నోన్ ప్రొసీజర్స్ అండి. ఎందుకంటే ఇది పేషెంట్ యొక్క సొంత రక్తం నుంచే తయారు చేస్తాము. ఇది దీంట్లో ఇంకా బయట నుంచి యాడ్ చేసేవంటూ ఏమీ ఉండవండి. పేషెంట్ బ్లడ్ని స్పిన్ చేసి ప్లేట్లెట్స్ని మాత్రం వేరు చేసి అదే మళ్ళీ ఇంజెక్షన్ ద్వారా ఇస్తాము. దీనిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. ఉంటే కొంచెం నొప్పి ఎలా అంటే ఎక్కడైతే ఇంజెక్షన్ ఇస్తామో, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే ఎంతటి నొప్పి అయితే ఉంటుందో అదే చిన్న నొప్పి ఆ ఇంజెక్షన్ సైట్ దగ్గర ఉంటుందండి. అంతకు మించి ఇట్లా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడతాను. శ్రీనివాస్ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడతాను. నాకు మొబైల్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే అండి. ప్రాబ్లం ఉంది, ఇక్కడ బోన్స్ గ్యాప్ వచ్చింది, జరిగింది. ఓకే శ్రీనివాస్ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. తగ్గించిన. ఓకే చెప్పండి. మీ వయసు ఎంత అండి? గ్యాప్ వచ్చింది, బయట పెద్ద పిల్లలు మందులు వాడినా గ్యాప్ వచ్చిన చెప్పి డిశ్చార్జ్ చేసిండు. ఇప్పుడు ప్రాబ్లం మేడం. ఓకే, మీరు నడవగలుగుతున్నారా? నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందండి? నేను డ్యూటీ సింగరేజ్ చేస్తా, అయితే నడిచినప్పుడు బాగా ప్రాబ్లం అయితే, చూస్తున్నప్పుడు ఏం లేదు. ఓకే ఓకే. సో నడుస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు కాబట్టి ఇది మోస్ట్లీ అరుగుదల వల్ల వచ్చే సమస్య అండి, డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అని అంటూ ఉంటాం. సో ఏంటంటేనండి, అసలు పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఈ పేషెంట్ అసలు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్కి ఫిట్టా కాదా, అంటే ఆపరేషన్ లేకుండా ఏదైనా ట్రీట్మెంట్ ఈ పేషెంట్కి చెయ్యగలమా లేదా అనేది డయాగ్నోస్ చేస్తామండి. ఎందుకంటే ఆపరేషన్ ఖచ్చితంగా అవసరము, అంటే వంకర బాగా ఉంది లేకపోతే అరుగుదల బాగా ఉంది అని అనుకునే పేషెంట్స్కి తప్పనిసరిగా ఆపరేషన్కి వెళ్ళిపోమని పంపించేస్తాం. లేదు, ఈ పేషెంట్కి ఆపరేషన్ లేకుండా మనం ట్రీట్మెంట్ చేస్తే చాలా మంచి సక్సెస్ అవుతుంది అని అనుకున్న వాళ్ళకి మాత్రమే మనము ట్రీట్మెంట్ చేస్తామండి. దానిలో కూడా ఏంటంటే కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఎలా అంటే ఆపరేషన్ చేసుకునే స్టేజే కానీ వాళ్ళకి ఇతర సమస్యలు ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, లేకపోతే ఆపరేషన్కి ఫిట్నెస్ లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది ఒక వరం లాంటిదండి. ఈ ట్రీట్మెంట్ ద్వారా కేవలం 1 గంటలో ఇంజెక్షన్స్తో మాత్రమే ట్రీట్మెంట్ చేయించుకుని ఒక 1 అవర్ అబ్జర్వేషన్ తర్వాత హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి. మ్యామ్, పిఆర్పి ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్.